Sanskriti University for excellence in life. BTech Agri BSc lateral entry. Namaste, welcome to iDream Inside Politics with Kavita. కృష్ణా గోదావరి జలాల విషయంపై చర్చకు కేసీఆర్ ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు? చర్చలు క్లబ్బుల్లో పబ్బుల్లో చేద్దామనే మాట బీఆర్ఎస్ లీడర్ల దగ్గర నుంచి ఎందుకు వస్తోంది? ఎందుకు సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ లీడర్లు అంతలా చికాకు పెడుతున్నారు? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ కన్నె ప్రభాకర్ గారు. నమస్కారం. సో ఏంటి అసలు అసెంబ్లీకి రాకుండా ఎక్కడో దూరంగా ఫామ్ హౌస్లో ఉండడం, కావాలంటే మేము ప్రెస్ క్లబ్కి వస్తాము మీరు రండి అంటూ సవాళ్ళు విసరడం, ఇన్ని సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇదే అవుతున్నాయి ఎందుకని? అంటే మీరు అంటున్నట్టుగా సవాళ్ళు మానించాలి స్టార్ట్ కాలేదు. సవాళ్ళు రేవంత్ రెడ్డి నుండి స్టార్ట్ అయినాయి. సవాళ్ళు మొట్టమొదటిగా 5 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇక్కడ సభలో ఆయన అన్నటువంటి మాట, నీళ్ళ విషయంలో వ్యవసాయం విషయంలో నేను చేసినటువంటి అభివృద్ధిని చర్చించడానికి కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, ఎవరొస్తారో రండి సవాల్ విసురుతున్నా, కరెక్ట్గా ఈ పదాలు వాడిండి ఆయన. మరి ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆ మాట సవాల్ విసిరినప్పుడు 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఏం జరిగింది, సంవత్సరన్నర కాలంగా రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనే విషయం మాట్లాడడానికి బాధ్యత కలిగిన ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి మేము ఆ సవాల్ని స్వీకరించి ఆయన అన్నటువంటి మాట అసెంబ్లీకి రా మరోడి దగ్గరికి రానలేదు ఆయన. యూజువల్గా చర్చలు అనేవి ఏమైనా ఉంటే అసెంబ్లీలోనే అవుతాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ ఆ మాట అన్నుంటే మేము నిజానికి మా వేదిక అసెంబ్లీకే షిఫ్ట్ అయ్యేది. ఆయన అన్నటువంటి మాట సవాల్ విసురుతున్నా, ఎక్కడికి వస్తారో రాండ్రి, నేను నా కాంగ్రెస్ కార్యకర్తలతో వస్తా అని చెప్పేసి ఆయన అన్నారు. నిజానికి మనం డెమోక్రటిక్గా అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరగాలి, ప్రపంచానికి విషయాలు తెలియాలంటే 2 వేదికలు మేము అనుకుంటుంది. అయితే మా పార్టీ పక్షాన్ని అయితేనేమో మా పార్టీ వేదిక, లేదు కామన్ డయాస్ అయితేనేమో, ఒకటైతేనేమో చట్టసభలు అయితేనేమో అసెంబ్లీ ఆయన పెట్టడం లేదు. ఆయన ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా కాంతి ఏంది అని అంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా అనేక వేదికలకు వేదిక అయింది, అనేక చర్చలకు వేదిక అయింది, అనేక సమావేశాలకు వేదిక అయింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మాత్రమే, అది తప్ప ఇప్పటివరకు ఇంకెక్కడ లేదు. ఒకవేళ ఆయన అంతకంటే బెటర్గా ఏదన్నా ఆడిటోరియాలు ఏమైనా మాట్లాడుతామంటే ఠాగూర్ ఆడిటోరియము, లేదు రవీంద్ర భారతో అని ఒకవేళ ఆయన చెప్పి ఉంటే మేము అక్కడ కూడా రావడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ మేమనుకుంటుంది ఇవాళ 4th ఎస్టేట్ అయినటువంటి మీడియా ద్వారా ప్రపంచానికి 10 సంవత్సరాలు ఏం జరిగింది, సంవత్సర కాలంగా ప్రజల్ని ఎట్లా మభ్యపెడుతున్నావు అని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నువ్వేసిన సవాళ్ళకి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మరి నువ్వు రా అని చెప్పేసి మా కేటీఆర్ గారు, అందులో ఆయన దాదాపు 72 అవర్స్ టైం ఇచ్చి మేము అక్కడికి వెళ్ళినాం. సరే ఆయనకు కుదరలేదు, ఆయన ఢిల్లీకి వెళ్ళిండు. నిజంగానే ఆయన సంవత్సరన్నర కాలంగా చేసి ఉంటే ఆయన సవాల్ నిజమే అయితే ఉత్తదే గాలికి మాట్లాడకపోతే, ఎందుకంటే రేవంత్ రెడ్డిని గాలి మాటలు మాట్లాడతాడు అనేటువంటిది బాగా ప్రజల్లో ఉన్నటువంటి నానుడి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏదన్నా మాట్లాడని, దానికి ఏం పెద్ద బాధ్యత ఉండదు ప్రతిపక్షంగా ఆయన మాట్లాడినప్పుడు. కానీ వాళ్ళ ప్రతి మాట గజెట్ లాగా ఉంటుంది. ముఖ్యమంత్రులు మాట్లాడారంటే జీవోల్లాగా ఉంటాయి, గజెట్ లాగా ఉంటాయి. కానీ ఈ ముఖ్యమంత్రికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన సవాల్ విసరడంతో కేటీఆర్ గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వెళ్ళినారు. ఆయన రాకపోగా, వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు ఎవరు రాకపోగా, ఆయన మాటనే వాళ్ళ నాయకులే కాంట్రడిక్ట్ చేస్తూ మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వస్తున్నామా, అసెంబ్లీకి మీరు వస్తే మేము రెడీ అని. అసెంబ్లీకి కూడా మేము రెడీ ఉన్నాం, మీ నాయకుడు అనలే కదా. మీ నాయకుడు ఆయననే సవాల్ విసిరిండు చర్చకు రండి అని. ఆ చర్చకు వేదిక మేము ఎన్నుకున్నది సోమాజిగూడ. మీరేదో చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. ఇదన్నీ వదిలిపెట్టేసి మీరు అడిగినట్టుగా ఇవాళ వరకు ఆయనకు అనేక సందర్భాల్లో వేదిక అయింది, ఆయన మాటలకు వేదిక అయింది, అనేక చర్చలకు వేదిక అయినటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని ఆయన మాట్లాడినటువంటి మాటలు క్లబ్బులకు పబ్బులకు వస్తామా మేమని. ఆయన కాన్స్టిట్యూషనల్ క్లబ్కు కూడా మెంబరు, యాజ్ ఏ పార్లమెంటు మెంబర్గా. నిన్న మొన్నటి వరకు జూబ్లీ హిల్స్ క్లబ్కు ఆయన ప్రెసిడెంట్గా పనిచేసిండు. మరి దాన్ని పబ్బే అనుకుంటుండా, క్లబ్ని పబ్ అనుకుంటుండా. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అనేటువంటిది ఒక 4th ఎస్టేట్ అయినటువంటి జర్నలిస్టులకు అనేక చర్చలకు అవకాశం ఉండి అక్కడ అందరు గ్యాదర్ అయ్యేటువంటి ఒక క్లబ్బు. దానికి తోడు మాలాంటి వాళ్ళని కూడా మేమేమన్నా ప్రెస్ మీట్లు పెట్టుకున్నా, లేదు ఎవరికి వేదిక అనేటువంటి వాళ్ళు హక్కుగా మాట్లాడాల్సినటువంటి అంశాలు ఏమైనా ఉంటే సరిగ్గా వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాట్లాడుకుంటారు, అది ఆ వేదిక అవుతుంది. అంటే హక్కులకు వేదిక అయ్యేటువంటి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని పబ్బులాగా క్లబ్బులాగా మాట్లాడడం అనేటువంటిది ఎంత దుర్మార్గం. ఆయన సరిగ్గా
4 నవంబర్ 2023 రోజు అదే ప్రెస్ క్లబ్లో ఆయన కూర్చొని మాట్లాడినటువంటి మాటలు చాలా అంటే ప్రపంచాన్ని అడ్రస్ చేస్తూ, పాత్రికేయులను అందరినీ అడ్రస్ చేస్తూ ఆయన అక్కడి నుంచి ఇలా మాట్లాడాడు. ఆనాడు అది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఒక ప్రజాస్వామిక వేదిక ఎట్లయింది, ఇవాళ పబ్ ఎట్లయింది అంటున్నా నేను. అయితే అది ఎలక్షన్స్ ముందు కాబట్టి మీట్ ద ప్రెస్ కాబట్టి డిఫరెంట్ పార్టీలకు చెందిన లీడర్లని జర్నలిస్టులే పిలిచారు కాబట్టి ప్రెస్ క్లబ్ అనేది వేదిక అయింది. ఇప్పుడు అందరూ ప్రజాప్రతినిధులు అయిన తర్వాత ఒక చర్చ చేయాలి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు అనుకుంటే పర్ఫెక్ట్ వేదిక ఐస్ అసెంబ్లీ కాబట్టి అసెంబ్లీలో కదా చర్చ వెనక్కి పోవటం లేదు. మేము మళ్ళీ పదే మొన్న నుంచి చెప్తా ఉన్నాం, ఎందుకో అది ట్రాక్ పక్కకు పోతా ఉంది. అసెంబ్లీ మీరు ఎప్పుడు పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం. అంతకంటే ముందు సవాల్ నువ్వు విసిరినావు కదా, నువ్వు ఈ సవాల్కు స్పందించిన మేము అంటున్నాను. కాకపోతే కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీ పెట్టమనండి, అక్కడికి రాకుండా మేము మాట్లాడుకుంటుంటే వేరు. ఇంకోటి, అసందర్భంగా కేటీఆర్ గారు రెస్పాండ్ కాలేదు, అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడలేదు. ఆయన పేరు ఉచ్చరించిండు, కేటీఆర్ గారి పేరుని ఆయనే ఉచ్చరించినాడు. కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా అంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు డెఫినెట్గా ఆయన పేరే, ఆయనకు ఉన్న పోస్టే వర్కింగ్ ప్రెసిడెంట్. యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన వచ్చినాడు. నువ్వు వచ్చిన తర్వాత స్వీకరించాల్సింది పోయి పలాయనం చిత్తగించిన విషయాన్ని మర్చిపోయి పబ్బులు క్లబ్బులని అవమానపరిస్తే ఇవాళ జర్నలిస్టుని అవమానపరిచిండు రేవంత్ రెడ్డి. నిజానికి మేము కోరుకున్నది ఏంటంటే ప్రజా సమస్యలని ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాం. నువ్వు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చు అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. మేము ఇంకా డివేట్ కావటం లేదు. ఆయన మమ్మల్ని పక్కదారి పట్టించడానికి మాట్లాడుతున్నటువంటి మాటలు, సమాజాన్ని పక్కదారి పట్టించడానికి మేము ఎట్లా పక్కదారి పట్టం, మాకు తెలుసు. ఎంత సమయస్ఫూర్తితో ఉండాలో, ప్రజా సమస్యలని ఎట్లా మేము మాట్లాడాలో మాకు తెలుసు. కానీ రేవంత్ రెడ్డి వాళ్ళ చేయాల్సిన పనులు చేయకుండా సమస్యల్ని పక్కదారి పట్టిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు అయితే కళ్ళ ముందుగా అనిపిస్తున్నాయి కదా. నేను మీకు కూడా, మీరు యాజ్ ఏ జర్నలిస్ట్గా మీలాంటి వాళ్లకు ఇది చూస్తున్నటువంటి మిగతా మిత్రులు కూడా, శ్రీనివాస్ రెడ్డి గారు అక్కడ ఉండండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన దాదాపు 44 దశాబ్దాలుగా జర్నలిస్టుల హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన కళ్ళ ముందలనే జర్నలిస్టులను అవమానపరుస్తూ, ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ని అవమానపరుస్తుంటే ఆయన నవ్వుకుంటూనే ఉన్నాడు. ఆయన అంటే అందరికి గౌరవం, నిజానికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఆయన అంటే వ్యక్తిగతంగా ఇంకా గౌరవం నాకు. కానీ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న సందర్భంలో మీ ప్రతిస్పందన ఎట్లుండాలి? ఎట్ ద సేమ్ టైం కోదండరామ్ గారు, ఆయన హక్కుల నాయకుడిగా ఉన్నటువంటిది, అనేక మంది హక్కులకు వేదిక అయింది సోమాజిగూడ. గోండుగూడాల నుంచి, లంబాడి తండాల నుంచి అనేక మంది వచ్చి అక్కడ మాట్లాడుకున్నారు. అనేక పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. అనేక మంది సీనియర్ జర్నలిస్టులకు, లేడీ జర్నలిస్టులకు పురస్కారాలు ఇచ్చినటువంటి వేదికలు అవి. అసొంటి వేదికని అవమానపరుస్తూ మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడరు. అసలు అంటే ఇంత బలహీనతలు ఎందుకు ఉండాలి? నేనేమంటున్నాను, అస్సలే అధికార పార్టీకి ఒత్తాసు పలికేటువంటి వాళ్ళ పట్ల డెఫినెట్గా సమాజంలో ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. నువ్వు ఆయన నిజం మంచి పనులు చేస్తుంటే మంచి చేయిస్తున్నామని చెప్పండి, కానీ మీ వ్యక్తిగతమైనటువంటి లాభాల కోసం, మీ వ్యక్తిగత స్వార్థాల కోసం హక్కుల గొంతులు మూగబోతే ఎట్లా సరి అవుతుంది? మా వైపు నుంచి మేము ఇటువంటి ప్రొవోకేటివ్ మాటలు మాట్లాడటం లేదు. మేము చాలా సందర్భోచితంగా మాట్లాడుతూ ఉన్నాం, సమాజానికి ఉపయోగపడేటువంటి ప్రశ్నలు వేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అని అడుగుతూ ఉన్నాం. అది కూడా ఎప్పుడు అడుగుతున్నాం? 100 రోజుల సమయం వాళ్ళు పెట్టుకున్న తర్వాత, వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత, మేము నిర్ణయించింది కాదు. ఎల్బీ స్టేడియంలో 7వ తారీఖు నాడు 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలని అమలు చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను గుర్తు చేస్తూ మేము మాట్లాడుతూ ఉన్నాం. దానికి ఆయన ఆగమాగం అయిపోయి మమ్మల్ని చర్చలకు రా, సవాలు విసిరి పారిపోతే ఎట్లా? అయితే అక్కడ ముఖ్యమంత్రి ఒక చర్చకి ఆహ్వానించారు, సవాల్ విసిరారు అనుకుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కేసీఆర్ రావాలి కదా. కేసీఆర్ ఎందుకని అసెంబ్లీకి రావట్లేదు? ఆయనకు ఒకవేళ అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి అంటే మేమే ఎర్రవల్లికి వస్తాము, అక్కడే స్పెషల్ మాక్ అసెంబ్లీని కూడా పెట్టుకుంటాము అనేటువంటి ఒక ఆఫర్ కూడా ఇచ్చారు కదా. సరే, ఆయన ఏమన్నాడు అనే కంటే కవిత, ఒకసారి దాంట్లో చూసినట్లయితే ఆయన కేటీఆర్ అని ఆయన ప్రస్తావించింది కదా. కేసీఆర్ గారిని ప్రస్తావిస్తే కేటీఆర్ గారు పోలోమని వెళ్ళలేదు. వెళ్ళింది కేసీఆర్ గారి పేరుని ప్రస్తావిస్తేనే కేటీఆర్ గారు వెళ్ళినారు. కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలా, విషయాలను ప్రస్తావించడానికి రాకూడదా అనేటువంటి విషయం మా పార్టీ నిర్ణయిస్తుంది. కేసీఆర్ గారు నిర్ణయించుకుంటాడు. నువ్వు అసెంబ్లీ పెట్టినప్పుడు, నువ్వు అసెంబ్లీ ఇప్పుడు నడవటం లేదు కదా. ఆల్రెడీ అసెంబ్లీ పెట్టినప్పుడు కూడా వెళ్ళలేదు కదా కేసీఆర్. 1-2 సందర్భాల్లో వెళ్ళినారు. ఎప్పుడు బడ్జెట్ అప్పుడు వెళ్ళినారు, బడ్జెట్ పెట్టినప్పుడు వెళ్ళినారు, అని మరొక సందర్భంలో వెళ్ళినారు. కొన్ని సందర్భాల్లో సీనియర్ నాయకులు రానటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదేం పెద్ద ముఖ్యమైనటువంటిది కాదు. అట్లని రాకుండా ఉండడానికి లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్టిలో కొన్ని సందర్భాలు రాకపోవచ్చు. కానీ నువ్వు అసెంబ్లీ పెట్టు ఫస్ట్. నువ్వు అసెంబ్లీ పెట్టి మా నాయకులు అక్కడ మాట్లాడకపోతే, ఇంకోటి మనం చూస్తా ఉన్నాం అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది.
ఇవి ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ మాట్లాడుతున్నప్పుడు మైకులు కట్ చేస్తారు. ప్రజలకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు అసలు మిగతా వాళ్ళు అడ్డుకుంటుంటారు. ఆ వేదికనేమో అట్లా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ వేదిక దగ్గరికి రమ్మని నిజానికి మీరు ప్రపంచాన్ని చూపిస్తారు. మీరు కట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ జర్నలిస్టులకు మీడియాకు కట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తారు. కాబట్టి ఈ వేదిక సరైంది. జర్నలిస్టులే నిజమైన న్యాయ నిర్ణేతలు. వాళ్ళ ద్వారా పోయేటువంటి వార్తనే ప్రపంచానికి చేరుతుందని నమ్మి విశ్వాసంతో ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి సోమాజిగూడని మేము ఎంచుకున్నాం. నువ్వు అసెంబ్లీ పెట్టు, మేమేం కాదనట్లేదు. వెళ్తారా కేసీఆర్? డెఫినెట్గా పార్టీలో డిస్కషన్ జరుగుతుంది. ఆయన ఆరోగ్య రీతిలో వెళ్ళాల్సిన సందర్భం వస్తే వెళ్తారు. వెళ్ళటము వెళ్ళకపోవడం అనేటువంటిది డెఫినెట్గా ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డెఫినెట్గా వెళ్తారు. వెళ్ళకుండా ఉండరు కదా. ఒకవేళ అలాంటి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా వెళ్ళకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఒక మాక్ అసెంబ్లీని నిర్వహిస్తాం, అక్కడికి నిపుణులు వస్తారు, అందరూ వస్తారు, ఇంక్లూడింగ్ నేను కూడా వస్తాను అనే ఒక మాట. రేవంత్ రెడ్డి అనేక సందర్భంలో అన్ని తొండి మాటలు మాట్లాడతాడు ఆయన. నువ్వు అసెంబ్లీ పెట్టు, మేము వస్తామంటుంటే ఇంకో మరి ఈ కొత్త విషయం ఎందుకు? కేసీఆర్ గారి ప్రెజెన్స్ ని కోరుకుంటున్నారు కదా. ఎస్, అందుకే అంటున్నాను. కేసీఆర్ గారు రారు అని మీరు ముందే ఎందుకు యాంటిసిపేట్ చేస్తారు? డెఫినెట్గా వస్తాడు ఆయన. డెఫినెట్గా సందర్భానుసారంగా డెఫినెట్గా అసెంబ్లీలో కేసీఆర్ గారి అవసరం ఎప్పుడుంటే అప్పుడు వస్తారు. ప్రజల పక్షాన మాట్లాడాల్సిన గొంతు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటుంది. ఏం లేట్ ఏం కాలేదు కదా. సంవత్సరంన్నరనే అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు కదా. సంవత్సరంన్నరే అవుతోంది. కాకపోతే సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో అయినటువంటి అభివృద్ధి కావచ్చు, ప్రాజెక్టుల విషయం 10 ఏళ్ల పాటు అస్సలే ముందుకు సాగలేదు. యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. ఖర్చు అయింది తప్ప, కాంట్రాక్టర్లకు డబ్బులు వెళ్ళాయి తప్ప ప్రజలకేం జరగలేదు. అక్కడే కదా వచ్చింది అసలు చర్చ అనేది, సవాళ్ళు అనేవి. కృష్ణా గోదావరి జలాల విషయంలో కేసీఆర్ అస్సలే పట్టించుకోలేదు, వదిలేశారు అనే మాట ప్రజల అనుభవంలో ఉంది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాకముందుకు సాగుబడిలోకి ఉన్నటువంటి భూమి ఎంత, తెలంగాణ వచ్చినంత సాగుబడిలోకి వచ్చిన భూమి ఎంత? ఇప్పటి ప్రభుత్వ లెక్కల ప్రకారమే మేము అడుగుతున్నాం. 2014 కంటే ముందు ఎన్ని ఎకరాలకు సాగుబడి జరిగింది? ఈ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చినారు. ఎన్ని ఎకరాలు, మొన్న ఆయన లెక్కలు చెప్పినాడు, ఇన్ని లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉందని. ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వే చెప్తా ఉన్నావు కదా, నీ లెక్కలే చెప్తా ఉన్నాయి కదా. కృష్ణని గోదావరిని వాడుకుంటేనే కదా. కృష్ణలో దాదాపుగా కృష్ణలో నీళ్లు వాడుకున్న తర్వాత 8 నుండి 10 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇచ్చినాం. కొత్త ఆయకట్టుకి కల్వకుర్తి ద్వారా నీళ్లు తీసుకున్నాం. శ్రీశైలం ద్వారా తీసుకోవాల్సిన నీళ్లు తీసుకున్నాం. గోదావరిలో కట్టాల్సినటువంటి బ్యారేజీలు కట్టి వాళ్ళ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కుంగిపోయినాయి అని, పిల్లర్లు కుంగిపోయినాయి అని చెప్పేసి దాన్ని వాడకుండా పక్కకు పెట్టేసి ఇవాళ రైతులను ఇబ్బంది పెడతారు. కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో స్థిరీకరించిన ఆయకట్టు, గతంలో స్థిరీకరించిన ఆయకట్టు ఏదైతుందో దాంతోపాటు కొత్త ఆయకట్టు దాదాపు 18 లక్షల ఎకరాలది ఆయకట్టు. మొత్తం 36 లక్షల నుండి 40 లక్షల ఎకరాల వరకు కొత్త ఆయకట్టు మొత్తం 2 కలిపి వచ్చింది. మరి అటువంటి సందర్భంలో పాత ఆయకట్టు కొత్తది కలిపి దాదాపు 40 లక్షల ఎకరాలు. అందుకే కదా దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి తెలంగాణకు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఎంత? 12 నుండి 14 లక్షల మెట్రిక్ టన్నులు ఎప్పుడు దిగుబడి కాలేదు సమైక్య రాష్ట్రంలో. ఇదంతా కళ్ళ ముందు అవ్వపడుతూనే ఉంది కదా. ఇంకా ముందుకు పోతే సరే, నేను ఎక్స్పర్ట్ కాకపోవచ్చు, అందులో ఎక్స్పర్ట్ అయినటువంటి మా మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు గారు మొన్న 1:45 చాలా క్లియర్గా పీపీటీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, మేమేం చేసినాం, విలేకరుల సాక్షిగా అందరు విలేకరులు ఉండగా 1:45 పీపీటీ ఇచ్చినారు. ఇప్పుడు సరే వీళ్ళు ఏమైనా చేసిండ్రు అనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ఏవైతే సంతకాలు పెట్టిండ్రు అని చెప్పేసి మా మీద ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎక్కడ సంతకం పెట్టరు. నిజానికి మంత్రులు, ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టరు. దాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీస్ పెడతారు. ఆనాడు రజత్ కుమార్ గారు అనుకుంటాను బహుశా, ఆయన పెట్టొచ్చినటువంటి సంతకం ఏముందో కూడా చాలా స్పష్టంగా చూపించినారు కదా. మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది కదా. ఇవాళ కృష్ణలో, గోదావరిలో జరిగినటువంటి అన్యాయం విషయంలో మేము పోరాటం ఏదైతే కొనసాగిస్తున్నామో ఆ పోరాటం కొనసాగించే దాన్ని కంక్లూజన్ మీరేం తీసుకురాలేకపోతున్నారు కదా. మేము చెప్పింది ఏదైతుందో గదే కొనసాగుతుంది కదా. అందుకే ఏమంటున్నాం, కృష్ణలో హక్కుల కోసం మాకు రావాల్సినటువంటి కృష్ణా వాటా వేరు. అందుకే దాదాపు గోదావరిలో 2900 టీఎంసీల నీళ్లు తెలంగాణ కేటాయించబడాలని చెప్పేసి ఆనాడే మేము డిమాండ్ చేసినాం. ఆ వైపుగా పోరాటం చేసినాం. సో కృష్ణలో కూడా మాకు రావాల్సినటువంటి 50-50 షేర్ ఇవ్వండి. కాంగ్రెస్ వాళ్ళు కేవలం మోచేతికి బెల్లం పెట్టించి నాకిచ్చే ప్రయత్నం చేస్తావు తప్ప నువ్వు చేసింది ఏందో చెప్పు. నువ్వు సంవత్సరాల కాలంలో మేం చేయకుండా కొత్తగా ఇంకేదన్నా ఒక్క అదనపు టీఎంసీ అయినా తీసుకొచ్చినావా, అదనపు ఆయకట్టుకు నీళ్ళు అన్నిచ్చినావా,
అదనపు ఎకరానికి నీళ్ళనేమని ఇచ్చినవా? అది చెప్పు. నువ్వు చెప్పకుండా ఊరికనే ఊకదంపుడు ఉపన్యాసాలు ఏమాత్రం అవగాహన లేకుండా, నిజానికి ఆయనకి రేవంత్ రెడ్డి ఏ బేసిన్ ఎక్కడ ఉండో కూడా తెలియకుండా మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేటువంటి పీపీటీ ప్రదర్శన మా మంత్రులు చేస్తూ ఉంటే ఎక్స్పర్ట్స్ కూడా చేయలేరు. మా ముఖ్యమంత్రి గతంలో పనిచేసిన మా ముఖ్యమంత్రి గారు, గతంలో పనిచేసిన మా మంత్రి గారు చేసేటువంటి పీపీటీ ప్రదర్శన కావచ్చు, లేదు జరిగినటువంటి అన్యాయాలపైన మా పోరాటం విషయంలో మా వాళ్ళు చెప్తా ఉంటే, ఈ ముఖ్యమంత్రికి ఏమో బేసిన్ తెలియదు, గోదావరి బేసిన్లో ఏమున్నాయి తెలియదు, కృష్ణా బేసిన్లో ఏముంది తెలియదు, రేపు తీసుకుపోతున్నటువంటి నీళ్లు ఏ బేసిన్ నుంచి ఏ బేసిన్కి పోతుందో కూడా తెలియదు, కట్టేటువంటి బనకచెర్ల ఏ బేసిన్లో ఉందో కూడా తెలియదు. అందరు ప్రజల ముందర నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, అందరూ చూస్తుంటే. కాబట్టి మా యొక్క కమిట్మెంట్ వేరు, మా యొక్క ఆలోచన వేరు. మేము తెలంగాణ కోసం కొట్లాడినటువంటి సందర్భంలో భవిష్యత్తులో తెలంగాణ వస్తే ఎటువంటి హక్కుల కోసం మన పోరాటం ఉండాలని చెప్పేసి ఆనాడే ప్లాన్ చేసుకున్నటువంటి వాళ్ళం. ఇప్పుడు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఫ్లో ఉందో ఈ ఫ్లోకి నువ్వు అడ్డుకట్ట కూడా వేయాల్సిన అవసరం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ని రన్ చేసుకొని పైన సుందిల్ అన్నారంకి నీళ్ళు తీసుకొచ్చి ఎల్లంపల్లిలో నీళ్లు పోసుకొని అక్కడి నుంచి వెళ్ళి మిడ్ మానేర్ ద్వారా మరి మల్లన్న సాగర్ వరకు నీళ్ళు తీసుకురావచ్చు. ఎందుకు చేయటం లేదా పని? ఎందుకు ఆ యొక్క అద్జూయించి 2 పిల్లర్లు కుంగిపోయినాయి అనే ఒకే ఒక కారణం చూయించి కన్నెపల్లి పంప్ హౌస్ని నువ్వు రన్ చేయొచ్చు కదా, ఎందుకు రన్ చేయటం లేదు? అంటే వీళ్ళు ఏంటంటే ఒక రకమైనటువంటి ప్రచారం చేసి వ్యతిరేకత సృష్టించి మా మీద వ్యతిరేకత తీసుకురావాలని ప్రయత్నం చేసుకునేది సాధ్యం కాదు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో ఏం చేసినావో ప్రజల అనుభవంలో ఉంది కదా, ప్రజలే కదా అనుభవించింది. కాబట్టి వీళ్ళ విమర్శను ఎవరు కూడా పట్టించుకోరు. వీళ్ళు తెలంగాణ కాజ్ కోసమో తెలంగాణ హక్కుల కోసమో పనిచేస్తారనే నమ్మకం కూడా తెలంగాణ ప్రజల్లో లేదు. సో ప్రాజెక్టులు కట్టించలేదు, గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు స్టేటస్ కో అలాగే ఉండిపోయాయి తప్ప 10 ఏళ్ల పాటు మీరు వాటిని పట్టించుకోలేదు. కాబట్టే ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది అనేది. ప్రాజెక్టుల గురించి మీ వర్షన్ ఇలా ఉంది, వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి వర్షన్ ఇలా ఉంది. ప్రతి ఒక్కరి చర్చ అంతా ప్రాజెక్టులు, ప్రజలకు నీళ్లు కావాలి అనుకున్నప్పుడు దాన్ని రచ్చ అవుతోంది, లేకుంటే ప్రతి సవాళ్ళు అవుతున్నాయి, డైవర్షన్స్ అవుతున్నాయి, ఇంకెక్కడికో వెళ్ళిపోయింది తప్ప ఎస్ మేము ఇది చేశాము అని చెప్పుకోవడానికి ఒక వేదిక ఉన్నప్పుడు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అనే మాట. అంతకంటే ముందు నేను ఒక మాట అంటాను. ఏదైనా పేపర్ మీద ఉన్నదే వాస్తవం. మేము ఉత్తర ప్రత్యుత్తరాలు ఏం జరిపినాము కేంద్ర ప్రభుత్వంతో, జిఆర్ఎంబితో కానీ కేఆర్ఎంబితోటి ఎటువంటి అవి నేర్పినం అనేది పేపర్ మీదే ఉంటుంది. దాదాపు 28 ఉత్తరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డాక 2014 జూన్ 2వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే జూన్, జూలై, ఆగస్టు 4వ తారీఖు 3వ తారీఖు నాడే మొదటి ఉత్తరం రాసినాం. మేము మాకు అన్యాయం జరుగుతుంది కృష్ణలో అని చెప్పేసి, గోదావరి మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడినాం. ఆ రోజు నుంచి జరిగినటువంటి అన్యాయాలని 28 ఉత్తరాల రూపంలో, దాదాపు 28 ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి రాసినాం. అదే ఉత్తరాలని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరొక 2 ఉత్తరాలు మేము రాసిన దాన్ని కొనసాగింపుగానే వీళ్ళు ఉత్తరాలు రాస్తాం. అంతే తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. 28 సందర్భాల్లో మంత్రులను కలిసినారు, ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు, మంత్రులను కలిసినప్పుడు, కేఆర్ఎంబికి ఉత్తరం రాసినప్పుడు, జిఆర్ఎంబికి ఉత్తరం రాసినప్పుడు, ఎవరికి రాసినా మా ఉత్తరాలు ఉన్నాయి. మొన్న హరీష్ రావు గారు చూపించినారు 28 ఉత్తరాలని చెప్పేది. 2014 ఆగస్టు నెల నుంచి మొన్నటి 2023 సెప్టెంబర్ నెల వరకు కూడా కంటిన్యూ అయినాయి. వీళ్ళు కూడా 2023 డిసెంబర్లో ఉత్తరం రాసినారు. అది కూడా మొన్న మేము పీపీటీలో చూపించినాం. కృష్ణ ఏంది, గోదావరి ఏంది, కృష్ణలో మన వాట ఎంత, గోదావరిలో మన వాట ఎంత, ఫస్ట్ నువ్వు అవగాహన చేసుకో. ఆ తర్వాత నువ్వు ప్రజల ముందు మాట్లాడకుండా ఊరికనే మాట్లాడితే ఆభాస్ పాలవుతాడు, ముఖ్యమంత్రి పరువు పోతుంది. సో ప్రజల కోసం పాటుపడాల్సినటువంటి పార్టీలో ప్రభుత్వం, ప్రతిపక్షాలు భేషజాలకు పోతున్నాయి అనేది, భేషజాలను పక్కన పెట్టి అవసరమైనటువంటి చర్చ అనేది జరగడానికి ఎంత టైం పడుతుంది? అంటే భేషజాలు ఎవరి పక్షాన ఉన్నాయి? ఇప్పుడు ఆయన ఒక సవాల్ విసిరినప్పుడు మేము ఎక్కడో మొండి పట్టు కూర్చొని నీ సవాల్ ఎవడు స్వీకరిస్తాడని మాట్లాడలేదు. చాలా డెమోక్రటిక్గా, చాలా పాజిటివ్గా ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళం కాబట్టి, ప్రజల కోసము మీరు ప్రతిపక్షంలో కూర్చోండి అని మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడితే ప్రజల పక్షాన మాట్లాడవలసిన వాళ్ళం కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడితే మీరు ఇంట్లో కూర్చుంటారంటే విమర్శ వస్తుంది. కానీ మేము రోజు మాట్లాడుతుంది ఏంది, నువ్వు ఇచ్చినటువంటి హామీలని ఎందుకు అమలు చేయట్లేదు అంటున్నాం. నువ్వెంత డైవర్షన్ చేయాలనుకున్నా, నువ్వెంత వ్యక్తిగతమైనటువంటి నిందలేసి మమ్మల్ని పక్కదోవ పట్టేయాలని చూసినా, నువ్వు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయటం లేదు అని. కాబట్టి ఆయన ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భేషజాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పనులు చేయాలనేటువంటి కాంక్ష ఉండాలి, ఈ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి ఆలోచన ఉండాలి. ప్రతిపక్షం అడుగుతుంది, నిజానికి
వాళ్ళు ఏమన్నా కల్పిస్తున్నారా, మనం ఇచ్చినటువంటి హామీని అడుగుతున్నారా అనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ తాపకొక విమర్శ చేసి, అది కాంట్రవర్సీ విమర్శ చేసి, రేవంత్ రెడ్డి నోటి నుండి ఎప్పుడు ఉపన్యాసం వచ్చినా, ఎప్పుడు మీడియా ముందున్నా తప్పకుండా ఆ 25 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఉపన్యాసంలో తప్పకుండా ఏదో ఒక కాంట్రవర్సీ విషయాన్ని ప్రస్తావించి తద్వారా తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మేము ఆ ట్రాప్లో ఏం లేము. తప్పకుండా మేము రెగ్యులర్గా విమర్శించేది మేము హక్కుగా అడిగేటువంటిది హక్కుగా అడుక్కుంటూనే మరోవైపు పోరాటం చేస్తూనే ఉంటాం. కాబట్టి ఆయన డైవర్షన్ టాక్టిక్స్కి మేము అదే అయ్యేటోళ్ళం కాదు. తెలంగాణ హక్కుల కోసం దేవుడితోనైనా పోరాటం చేస్తాము అనుకున్నప్పుడు మీరెందుకు అక్కడ డౌట్స్ అనేది వ్యక్తం చేస్తున్నారు? అక్కడ అసలు రేవంత్ రెడ్డికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి, ఆయనకున్న క్రెడెన్షియల్స్ ఏంటివి, ఆయనకున్న ఇమేజ్ ఏమిటి, ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటి? ఆయనే అంటున్నాడు, నేను ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకపోతానికి వస్తాం చూసిండని తెలంగాణ పరువుని ఢిల్లీలో అవమానపరిచినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన చేసేటువంటి సిన్సియర్గా పనిచేస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఎవరుకున్నది? ఆయనకు ఒక విజనరీ అనేటువంటి ఎవరుకున్నది? ఈయన విజనరీ, ఈయన తెలంగాణ కోసం మాత్రమే చేస్తాడు అనేటువంటి ఉద్యమ సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో లేడు. మేము 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మాకు పాజిటివ్గా ఒక్కరోజు సూచనలు ఇచ్చినవాడు కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి ఆలోచనలు చేస్తున్నవాడు కాదు. దానికి తోడు ఈయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు లైన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన గురువు అయినటువంటి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది ఈడ కొనసాగిస్తూ ఉన్నాడు. మరి అటువంటి రేవంత్ రెడ్డి దేవుడితోటైనా కొట్లాడతాడంటే దేవుళ్ళను కూడా మోసం చేసిన వాడే కదా. మీరే చూసినారు, మీ సాక్షిగానే ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టేసి నేను ఫలానా రోజు వరకు ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అని ఆ దేవుడు వేములవాడ పోతే వేములవాడ, యాదగిరిగుట్ట పోతే యాదగిరిగుట్ట, ఎక్కడికి పోతే అక్కడ ఒట్టేసి వచ్చినవాడు. ఎట్లా నమ్మాలి? సో రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీని ఎవడు కూడా ఆయనకున్న క్రెడిబిలిటీ పట్ల ఎవరికి అది లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా రాజకీయపరమైన మాట, మోసం చేసే మాట అనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ప్రజల పక్షాన ఉండాల్సిన వాళ్ళం మేము మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, కేసీఆర్కి ఒంట్లో బాగాలేకపోతే, ఆరోగ్యం సహకరించకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే మాక్ అసెంబ్లీ పెడతాము అనేది. ఎందుకని ఆరోగ్యం సహకరించట్లేదు? యాక్చువల్గా ఏమైంది అనేది ప్రజలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. కరెక్ట్గా 3 రోజులు హాస్పిటల్లో ఉన్నారు, 4 రోజులు ఇంటికి వచ్చారు అనుకున్నప్పుడు మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్ళారు, హాస్పిటల్లోనే ఉన్నారు. ఏం జరుగుతోంది అసలు? అంటే రేవంత్ రెడ్డి వంకర మాటలు ఎప్పుడు మాట్లాడుతుంటాడు. నిజానికి ఆయన మాట్లాడే వంకర మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆ కుటుంబానికి లేదు, మా కేసీఆర్ గారి కుటుంబానికి లేదు, మాకు అంతకన్నా లేదు. ప్రజలు అటువైపు ఆలోచన కూడా చేయటం లేదు. ప్రజలకు క్లారిటీ ఉంది కేసీఆర్ గారి ఆరోగ్యం ఎట్లుంది అనే విషయాన్ని. యశోద హాస్పిటల్ డాక్టర్లు చాలా స్పష్టంగా ఒక బులెటిన్ రిలీజ్ చేసి దాంట్లో చెప్పినారు, ఆయన సోడియం లెవెల్స్ కొద్దిగా తగ్గి ఉన్నాయి, దాన్ని డిహైడ్రేషన్ అవుతూ ఉంది, ఏజ్తో పాటు వచ్చేటువంటి ఉంటాయి. సహజంగా ఏజ్తో పాటు వచ్చేటువంటి అనేక సమస్యలు బాడీలో ఉంటాయి. వాళ్ళు చెప్పినటువంటి మాట అసలు ఏమీ లేవు, జస్ట్ డిహైడ్రేషన్ సంబంధించినటువంటి సోడియం లెవెల్స్ తగ్గుతున్నాయి, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి మాట. ఇంకా సరే, నిన్న మొన్న ఆయనతోటే ఉన్నాం మేము. మీరు ప్రశ్న వేసారు కాబట్టి నేను సమాధానం చెప్పకూడా, నేను ఒక పార్టీ నాయకుడిగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. ఏజీ హాస్పిటల్లో చేసిన ఆయన ట్రీట్మెంట్ కావచ్చు, టెస్టులు కావచ్చు, యశోదలో ఆయన చేసినటువంటి టెస్టులు కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు, అక్కడి డాక్టర్లే ఆశ్చర్యపోయేటువంటి టెస్టింగ్ వచ్చినాయి, రిపోర్ట్లు వచ్చినాయి. వాళ్ళే అసలు సార్ మీకు ఈ వయసులో 72 సంవత్సరాల వయసులో ఉండాల్సిన కాంప్లికేషన్సే లేవు, ఉండాల్సిన శరీరంలో మేము భయపడ్డట్టుగా మీకేమన్నా కొద్దిగా అసలు ఏ ఒక్కటి కూడా జస్ట్ సోడియం లెవెల్స్ తప్ప ఏ ఒక్కటి లేవని వాళ్ళు నవ్వుకుంటూ కిడింగ్ చేస్తున్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాన్ని కేసీఆర్ గారు మాతో ప్రస్తావించినారు. ఆ ఏజీ హాస్పిటల్ డాక్టర్లే పరిశాన్ అవుతున్నాయా నా ఆరోగ్యం చూసి, వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు, ఏం సార్ మీకు రిపోర్ట్లలో ఏమీ లేదు, కాకపోతే ఏదన్నా ఈ సోడియం లెవెల్స్ తోటి కొద్దిగా ఏమైనా ఫ్లక్చుయేషన్ ఉంది తప్ప ఏం అవపడతలేదు అని చెప్పేసి అంటున్నారు అని మాతో ఆయన ప్రస్తావించిన విషయం. మేము అక్కడే ఉన్నప్పుడే ఒకరిద్దరు డాక్టర్లు వస్తే వాళ్ళతో కూడా సార్ ఎట్లుంది మీ ఆరోగ్యం అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఆ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు డాక్టర్లకే తెలుస్తాయి కాబట్టి ఉన్నటువంటి రిపోర్ట్లన్నీ కూడా ఇట్టిట్లు నేను చెప్తే వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారు, సార్ బయట అందరు కూడా మీకు ఆరోగ్యం ఏదో డిస్టర్బ్ అయింది అనుకుంటున్నారు, కానీ మీరు చూస్తేనేమో ఇంత హెల్దీగా ఉన్నారు అని. 72 ఇయర్స్ వయస్సులో ఏవైతే రెగ్యులర్ చెకప్ చేసుకోవాలో అవి చేసుకుంటూ ఏవైనా ఎత్తుతగ్గులు ఉంటే అవి సరి చేసుకుంటారు కదా. కాబట్టి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఆరోగ్యంలో అన్ని రకాలుగా బాగున్నారు. ఇంకా 20 సంవత్సరాలు కొట్లాడే శక్తి కూడా ఆయనలో ఉన్నది. ఇంకా ఆయనకి రిపోర్ట్లు అన్నీ వచ్చిన తర్వాత ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది, ఆయన శక్తి సంతరించుకున్నది.
ఆయనను చూస్తే మాకు ఆశ్చర్యం, ఆయన మాట్లాడుతుంటే చూస్తుంటే మాకు ఉద్యమ సందర్భంగా 2001లో ఉద్యమ సందర్భంగా మాట్లాడిన విషయాలన్నీ కూడా మళ్ళీ మొన్న అన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ ఉంటే సేమ్ ఉద్యమ సందర్భంగా ఎటువంటి దాంతో పోయినాడో రేపు కూడా అట్లనే పోతాడు అనేటువంటి విశ్వాసం ఉంది. నిన్నటికి నిన్న ఆయనతో నిన్న కాదు మొన్న చాలాసేపు ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దాదాపు ఒక్కరం కాదు 25 నా ఒక్కరితో మాట్లాడినటువంటి అంశం ఏం కాదు 20-25 మంది నాయకులు ఉన్నాం. మా మాజీ మంత్రులు కాదు, అదేమో ఒక 7 రోజుల క్రితం. సరిగ్గా నిన్న కాకుండా మొన్న మేమందరం 20-25 మంది నాయకులు అందరితో ఆయన దాదాపు ఎంత ఎప్పుడు 1:30కు ఏమో మా అది స్టార్ట్ అయితే దాదాపు 3:30 దాకా 3 గంటల పాటు మా అందరితో కూర్చొని అన్ని విషయాలు, ఉద్యమం ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఎందుకు అన్యాయం జరిగింది తెలంగాణకి, ఏ ఏ ఏ రకంగా మళ్ళీ మనం ముందుకు పోయినాము అనే విషయాలు, అనేక విషయాలు. సో అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి 3 గంటల పాటు కూర్చొని మాట్లాడగలిగేటువంటి శక్తి ఉన్న మనిషి బయట ప్రచారంలో ఇటువంటి వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పినట్టు వంకరగా మాట్లాడేటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రచారం. రేవంత్ రెడ్డిని పరోక్షంగా ఆయన మాట్లాడుతున్నది ఏంది, కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు అని అర్థం వచ్చేటట్టుగా నేను ఫామ్ హౌస్కి వస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాను. నిజమే కదా, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, రిపోర్ట్స్ వచ్చాయి, మళ్ళీ చెకప్ కోసమని ఇంకో రోజు హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా అక్కడే ఉన్నారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా ప్రజలకు కూడా వచ్చేటువంటి డౌటే కదా అది. నేనేమంటాను, డౌట్ కంటే కూడా ప్రజలకు కేసీఆర్ గారి మీద అభిమానంతో కూడా ఆయన హెల్త్ని వాకప్ చేసే వాళ్ళు ఉంటారు, అది తప్పులేదు. అయితే సరిగ్గా 5 రోజుల క్రితం హాస్పిటల్ పోయి వచ్చిన తర్వాత జ్వరంతో ఏదైతే ఇబ్బంది పడతారో హై ఫీవర్తో వచ్చిన తర్వాత ఇంట్లో రెస్ట్ తీసుకొని ఈ 5 రోజులు వాడినటువంటి కోర్స్ ఏదైతుందో ఆ ఆఫ్టర్ కోర్స్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్సు ఎట్లా ఉందో మళ్ళీ చెక్ చేసుకోవడానికి పోవాలి. కాబట్టి దాంట్లో భాగంగానే వాళ్ళ యశోదకు పోయినారు. యశోదలో ఆ రోజు ఏవైతే టెస్టులు చేసినారో ఒక 7-8 రోజుల క్రితం ఆ రిపోర్ట్లు మళ్ళీ ఇవాళ టెస్టులు చేసి రిపోర్ట్లు సరిగ్గా ఉంటే ఆయన హ్యాపీగా మిగతా మళ్ళీ రెగ్యులర్ దాంట్లోకి వెళ్ళిపోతాడు. కాబట్టి దానికి సంబంధించిన టెస్ట్లో ఉన్నాడు ఇవాళ, అంతే తప్ప మళ్ళోసారి పోవడాన్ని పెద్ద ఏదో వేరే విధంగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏం లేదు. సో థ్యాంక్ యూ ఆ గివింగ్ క్లారిటీ, దానికోసం క్లారిటీ ఇచ్చినందుకు. ఇప్పుడు ఆల్ సెట్, బాగుంది, హెల్త్ అంతా బాగుంది, యాక్టివ్గా ఉన్నారు, ఫిట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు. అదే మాట హాస్పిటల్లో వచ్చినటువంటి అందరికీ కూర్చోబెట్టుకొని మాట్లాడి చెప్పారు కదా. వెన్ క్యాన్ వి ఎక్స్పెక్ట్, ఎప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడతారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా అడుగుతున్నారో లీడర్లుగా మీరు అదే అడుగుతారు, కార్యకర్తలు అడుగుతారు, ప్రజలు కూడా అదే అడుగుతున్నారు. కాబట్టి ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు మాట్లాడతారు? బయటనే ఉన్నారు కవిత, ఆయన అసలు మాట్లాడట్లేదు. ఇప్పుడు సరే మిగతా వాళ్ళకి తెలిసినదే లేకపోయినా నీకు వ్యక్తిగతంగా తెలుసు, చాలామందికి కూడా సీనియర్ జర్నలిస్టులకు వ్యక్తిగతంగా 2001 నుండి ఈరోజు మనం మాట్లాడుకునేంత వరకు కూడా కేసీఆర్ గారు ఆయన 48 ఏళ్ల వయస్సులో ఏ విధమైనటువంటి రోజువారీ చర్య ఉంటుందో, రోజువారీ ఆయన దినచర్య ఉంటుందో అదే పద్ధతిలో ఇవాళ అట్నే ఉంది. ఆయన ఉద్యమకారుడుగా ఉన్నప్పుడు అట్లనే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్నే ఉన్నాడు, ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అట్నే ఉన్నాడు. ఇవాళ కొత్తగా వేరే రకంగా ఏం లేదు. కేసీఆర్ గారు ఒక విజనరీ. కేసీఆర్ గారు కూర్చొని ప్రపంచాన్ని ఆలోచించగలుగుతారు. నేను ఏదో సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ దానికోసం ఒక మాట చెప్తాను. మొన్న ఏదో సందర్భం వస్తే మమ్మల్ని అడిగినాడు, మీరంతా అమెరికా పోయినట్టు కదా, మీరు టీవీలలో కనిపించిండ్రు అని చెప్పేసి అడిగినారు. మేము ఆయనతో అన్నాం, సార్ మీరు కూడా అమెరికా ఖచ్చితంగా ఒకసారి రావాలి, అమెరికా పోవాలి మీరు కూడా. మీరు సరే ఇక్కడే ఉన్న అమెరికాని ఎట్లుంటుందో ఊహించగలుగుతారు, అమెరికాలో ఎటువంటి అభివృద్ధి ఉంటుందో మీరు అద్భుతంగా అంచనా వేయగలుగుతారు, కానీ మీరు పోయేస్తే ఇంకా బాగుంటుంది సార్ అని. సో ఇంత హ్యూమరస్గా, ఇంత ఇంట్రెస్టింగ్గా మా డిస్కషన్స్. అంటే ఆయన ఆరోగ్యరీత్యా కావచ్చు, ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు, అంటే ఎంత మేము అన్ని విషయాలు మాట్లాడుకునేటువంటి వాతావరణం ఉండి అన్ని విషయాలు మాట్లాడుకునేటువంటి ఆరోగ్యపరంగా ఆయన ఉన్నారు. కాబట్టి ఇంకో రకంగా ఆలోచించుకొని ఇంకో తీరుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. అయితే ఎన్ని చెప్పినప్పటికీ, ఎవరెంత మాట్లాడినప్పటికీ కూడా డైరెక్ట్లీ ఫ్రమ్ హార్స్ మౌత్ అంటారు. ఆ పర్సన్ దగ్గర నుంచి మాట, ఒక రియాక్షన్ వస్తే ఏమైతుంది అని అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక నెల రోజులు ఆయన ప్రశాంతంగా ఉంటే 31 రోజు అంటే 30 రోజులు ప్రశాంతంగా ఉంటే 31వ రోజు ప్రపంచానికి ఉపయోగపడే అనేక విషయాలతో 1-2 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచాన్ని ముందరికి వచ్చిండు. సో ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఆయన ముందు నుంచి ఒకటి బలంగా నమ్ముతాడు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఎక్కువ ఆయనకి. మొన్న మేము ఓడిపోయిన రోజు కూడా ఎవరెటువంటి ప్రయత్నాలు చేసినా, ఎవరెటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి ప్రతిపాదనలు వచ్చినా, ఆనాడు వచ్చినా లేదు ఈ మధ్యకాలంలో కాంగ్రెస్లో ఒక వైపు నుంచి కొంత ఎటువంటి ప్రతిపాదనలు, ఇంకో పార్టీల నుంచి ప్రతిపాదనలు వచ్చినా ఆయన అంటున్నటువంటి మాట ఒకటే,
ప్రజాస్వామ్యం పట్ల మనకు గౌరవం ఉండాలి, ప్రజాస్వామ్యం కూనీ చేసినాం అనేటువంటి అపఖ్యాతి మనకు ఉండకూడదు. ఇది కేసీఆర్ గారు బలంగా నమ్మేటువంటి వ్యక్తి. సో ఆయన ప్రజాస్వామ్య పద్ధతిలో, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పద్ధతిలో ఆయన యొక్క అది ఉంటుంది. కాబట్టే మొన్ననే సంవత్సరమే అవుతుంది, సంవత్సరన్నర అవుతుంది ఆయన అధికారంలోకి వచ్చి పనిచేయని, ప్రజలకు ఒకవేళ మంచి జరిగితే మంచి జరిగింది, మంచి జరిగిన నాడు మనం అడుగుదాం అనేటువంటి లక్షణం ఉన్నది కేసీఆర్ గారికి. సరే మేమందరం మాట్లాడుతుందేమో, మరి ఎవరు మాట్లాడుకుంటుంటే ప్రజల పక్షాన్ని ఎవరు ఉంటారని మేము మాట్లాడుతున్నాం. కానీ కేసీఆర్ గారు పెద్ద మనిషి కాబట్టి, గౌరవంగా సొసైటీలో ఉన్నాడు కాబట్టి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నడిపించిండు కాబట్టి ఆయనకు ఆ బాధ్యతతోటి మాట్లాడతాడు కదా. రోజు మీడియా ముందరికి వచ్చి రోజు కాళ్ళ కట్టెలు పెట్టద్దు అనేటువంటి అది ఉంటుంది ఆయనకి. కాబట్టి కేసీఆర్ గారు ఏంటంటే మొన్ననే అన్నాడు, మొన్న ఈ మధ్యకాలంలో ఆయన ఒక మాట ఏంటంటే, ఈ 3-4 రోజులు మనం ప్రెస్ మీట్ పెట్టుకుందాం, తప్పకుండా సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏంది, రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంది, లేదు మన వైపు నుంచి ఏం సూచనలు ఇద్దాం, ఏం సూచనలు ఇస్తే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, డెఫినెట్గా ఇవన్నీ జరుగుతాయి అని చెప్పేసి. ఇప్పుడు ఆయన ఎవరికైనా మన హ్యూమన్ బాడీ చిన్న తేడా, తలనొప్పి వస్తేనే ఓ 10 మందిని కలవకుండా, అసలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కూడా కలవకుండా ఇంట్లో కూర్చుంటాం, రూమ్లో తల పెట్టుకొని కూర్చుంటాం, ఐసోలేట్ అవుతాం. అటువంటిది 72 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తి, అనేక విషయాలు ఆలోచించేటువంటి వ్యక్తి. ఆయన హై ఫీవర్ ఉన్నటువంటి సందర్భంలో, సోడియం లెవెల్స్ తక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఆయన మాట్లాడాలని కోరుకొని రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు అన్నట్టుగా సమాజంకి పట్ల బాధ్యత ఉండాలి కాబట్టి తప్పకుండా నేను అనుకుంటాను ఈ 3-4 రోజుల్లో తప్పకుండా మీడియా ముందుకు వస్తారు. ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన అన్ని విషయాలు, ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడానికి. ఇంకోటి ఏంటంటే, సరే ఇప్పుడు ఆయన అసలే కనిపించకుండా హాస్పిటల్లోనే ఉంటేనే వేరు. హాస్పిటల్లో అంతమంది నాయకులతోటి ఎప్పుడు 3:30 నుంచి ఆల్మోస్ట్ 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక 5 గంటలు ఆరోగ్యవంతుడు కూడా కూర్చోడు, 4 సార్లు బయటికి పోయేస్తాడు, అటు తిరిగి వస్తాడు. అసలు 5 గంటలు సీట్లో కూర్చొని మా నాయకులతో ఆ రోజు నేను లేను, మా వాళ్ళు ఉన్నారు, మాట్లాడినారు. ఈ 2 రోజులైతే నేను కంటిన్యూస్గా ఉన్నాను. 20-25 మంది నాయకులు అందరూ ఆయన ప్రతి విషయాలు మాట్లాడుకొని అనేక విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నాం. బయటి ప్రపంచంలో క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిది మమ్మల్ని విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీకి, సరే కొంతమందికి ఏమైనా సోకాల్డ్ వాళ్ళకి ఏమైనా ఉందేమో, కానీ ప్రజలకు క్లారిటీ ఉంది. కేసీఆర్ గారి ఆరోగ్యం పట్ల ఏవైతే యశోద వాళ్ళు బులెటిన్ రిలీజ్ చేసినారో ఆ రోజు నుంచే క్లారిటీ ఉంది, ఏం కన్ఫ్యూజన్ లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారు మీరు అన్నట్టుగా లేదు, ఆయన విమర్శించినట్టుగా ప్రజల ముందుకు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ప్రెస్ మీట్ పెడదాము, జరిగిన అభివృద్ధి గురించి చెప్దాము అనే దాంతో పాటుగా అవసరమైనటువంటి సలహాలు సూచనలు ఇద్దాము అనేది. ఇది అఫీషియల్గా కన్ఫర్మ్డ్గా ఉండబోతోందా? ఎలాంటి బేషజాలు లేకుండా కేసీఆర్ గారిని మనం అట్లా ఊహించడానికి లేదు. కేసీఆర్ గారు బయాస్డ్గా, ప్రియాక్యుపైడ్గా, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఆయన ఈ రాష్ట్రానికి లాభం జరుగుతుంది అనుకుంటే లాభం అయ్యే సూచనలు చేస్తారు, నష్టం జరుగుతుంటే అప్రమత్తం చేస్తారు. తప్పకుండా ఆయన ముందు నుంచి కూడా ఇవాళ కాదు, తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా ఆనాడు ఆ ప్రభుత్వాలకి ఇచ్చే సూచనలు ఇస్తూనే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే వ్యతిరేకంగా మాట్లాడినారు. రేపు 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్న వాళ్ళం కాబట్టి ఆ అనుభవం కేసీఆర్ గారికి ఉంది కాబట్టి తప్పకుండా అనుభవం లేని, పరిపక్వత లేకుండా పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డికి చేయాల్సిన సూచన తప్పకుండా చేస్తారు. కేసీఆర్ గారిలో అటువంటి భేషజాలం ఉండదు. ఎన్ని రోజులు టైం తీసుకుంటారు? నేను అనుకుంటాను ఆయన ఆరోగ్యం సరే ఇవాళ రిపోర్ట్లు వచ్చేస్తాయి. ఇప్పటికి నాకు తెలిసి బహుశా మనం ఇంటర్వ్యూ చేసే టైంకి ఆయన ఇంటికి వెళ్తుండొచ్చు. నాకున్న సమాచారం, నేను ఇక్కడికి వచ్చేప్పటికి నేను తెలుసుకున్న సమాచారం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేను ఇక్కడికి మీ దగ్గరకు వచ్చే ముందు నేను మళ్ళీ ఫోన్ చేసుకొని కూడా జస్ట్ నాకున్న ఇంట్రెస్ట్ కొద్దీ నేను తెలుసుకొని అన్నీ ఎట్లయితే 4 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఏవైతే రిపోర్ట్లలో ఏమీ లేదని వచ్చిందో అదే మళ్ళీ ఇప్పుడు కూడా అదే వచ్చింది కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. బహుశా నేను అనుకుంటాను ఇంకో ఈ 4-5 రోజుల్లో ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ప్రపంచానికి విషయాలు చెప్పేటువంటి అవకాశం ఉన్నది. ఆయన ఆరోగ్యపరమైన విషయాలు చెప్పారు, ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ప్రపంచ సమస్యలు కూడా ఉంది కదా, లేదు డాక్టర్లు చెప్తారు కదా, ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఇప్పుడు ఆయనని డయాగ్నోస్ చేసేది డాక్టర్లు. నేను బాగున్నాను చెప్పుకునే కంటే కూడా నన్ను ఎవరైతే డయాగ్నోస్ చేసిండ్రో వాళ్ళు చెప్తే బాగుంటుంది కాబట్టి ఆల్రెడీ డాక్టర్లు చెప్పేసింది. కాబట్టి ఆయననేమో తన ఆరోగ్యం ఎట్లుంది అని చెప్పే కంటే ప్రజలకు మంచి జరుగుతుందా, మంచి జరగటం లేదా, ప్రజలకు జరుగుతున్న అన్యాయం పట్ల ఆయన ఎట్లా రియాక్ట్ కావాలో అది చెప్తే ప్రజల హితం కోరుకున్నట్టు అవుతుంది, స్వార్థం లేకుండా మాట్లాడినట్టు అవుతుంది. కాబట్టి కేసీఆర్ గారిలో అదే ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారిలో ఈ సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఆయన బాధ్యతతోటి మాట్లాడతారు.
సో ఈ వీకెండ్ అవుతుందా, నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో? నేను అనుకుంటా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనుకుంటాను, యాజ్ ఎర్లీగా యాజ్ సూన్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. యాక్చువల్గా అందరూ కూడా అలాగే ఎదురు చూస్తున్నారు ఆయన ఎప్పుడు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు